వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 15వ అధ్యాయము. జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. గృత్స్న మధుడు జహ్నువుతో ఇట్లనెను. తపమాచరించు బ్రాహ్మణులకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనసులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమును చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరునూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడునూ నీ భార్యయే. ఆమె ఉత్తమ శీల గుణములు కలిగి ఉన్నది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయుమని చెప్పెను. ఆమెయు అట్లేనని అంగీకరించెను. వ్రతమును ఆరంభించెను. మాఘ పూర్ణిమయందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము ఆచరించినందున ఈ జన్మయందును విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును. ఓయి, మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘ స్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతమును ఆచరింపవలేనని సంకల్పం కలుగును. మాఘ స్నానము సర్వపాప దోషహరము. నేను మాఘమాస ప్రియుడును. మాఘ స్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాస స్నానవ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతం ఆచరింపవలైనను బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలకునకు శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, ఆని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలం గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని వర్య, మాఘ వ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును.
మాఘ వ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్స్నమహద మహర్షి జహనుమునికి వివరించను. ఇది మాఘపురాణం 15వ రోజు పారాయణం 15వ అధ్యాయము సంపూర్ణం.